బ్రేకింగ్ న్యూస్. రాజన్న సిరిసిల్లలో ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదు అని వెనుక వస్తున్న ఒక కారులో వస్తున్న కారు యజమాని తన కారును ఆర్టీసీ బస్సు ముందుకు పోనిచ్చి ఆర్టీసీ బస్సు ముందు ఆపి ఆ తర్వాత ఆర్టీసీ బస్సు లోపలికి వెళ్ళి డ్రైవర్ను చితక్కొట్టిన దుర్మార్గమైన అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. చూడండి ఒకసారి, అదిగో అదే ఆ కార్ ఆర్టీసీ బస్సు ముందు ఆపాడు. ముందు ఆపిన తర్వాత ఆ కారులోంచి దిగి వెళ్ళి తండ్రి వయసున్న ఆర్టీసీ డ్రైవర్పై కాలుతో చేత్తో పిడిగుద్దులు కురిపిస్తూ తన్నుతూ కొడుతున్నాడు. చూడండి ఒకసారి, ఆ దృశ్యాలు బాధాకరంగా ఉన్నాయి కదా. ఆ డ్రైవర్ ఏం చేయలేక తల బయటికి పెట్టి కాచుకుంటూ ఉన్నాడు, కొట్టొద్దని అంటూ ఉన్నాడు. ఆ డ్రైవర్ని తండ్రి వయసు ఉంది, ఇతను యువకుడు, బలం ఉంది, కొట్టగలిగే సత్తా ఉందని అనుకున్నాడు, ఒంట్లో శక్తి ఉంది, ఉడుకు రక్తం అని అనుకున్నాడు. కానీ డ్రైవర్, ఆర్టీసీ బస్సు డ్రైవర్ సీట్లో ఉన్నది ఒక తండ్రి వయసు వ్యక్తి అని విచక్షణను కోల్పోయాడు. సాటి మనిషిని కొట్టకూడదు అనే విచక్షణను కోల్పోయాడు. దీనికి కారణం ఏంటి అంటే ఆర్టీసీ బస్ సైడ్ ఇవ్వలేదు అని. ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని చెప్తాను. కొట్టడం అనేది తప్పు. డ్రైవర్ ఏం చేసినా కూడా, ఒక వ్యక్తి ఏం చేసినా, అతను నిన్ను కొట్టలేదు, నీ ప్రాణానికి హాని కలిగించలేదు, కానీ నువ్వు వెళ్ళి కొట్టడం అనేది తప్పు. నాకు ఒంట్లో చాలా బలం ఉంది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ డ్రైవర్ సీట్లో కూర్చున్నది నీ తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తి అనే కనీసం నైతిక విలువలను మర్చిపోయావు, మనిషి అనే నైతిక విలువలను మర్చిపోయావు. సో కొట్టడం అనేది తప్పు. కానీ ఒక విషయాన్ని మీకు చెప్పి నేను మా ప్రతినిధితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆర్టీసీ బస్తో కొన్ని అనుభవాలు ఉంటాయి. ఆర్టీసీ బస్తో కొన్ని అనుభవాలు ఉంటాయి. ఈ మధ్య నిజంగానే మీరు ఒకవేళ నేననే ఈ మాటకి ఆర్టీసీకి కానీ ఆర్టీసీ డ్రైవర్లకు కానీ నొచ్చుకొని ఉంటే నేను సాక్ష్యాలతో సహా చూపిస్తాను. ఈ వ్యక్తి కొట్టడం తప్పు. ఈ వ్యక్తిని తీసుకుని వెళ్ళి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్టాల కింద లోపలయ్యాలి. నీ కారుకి ఆర్టీసీ బస్సు సైడ్ ఇవ్వకపోతే వెళ్ళి ఆర్టీసీలో కంప్లైంట్ చేయి, డిఎంకి కంప్లైంట్ చేయి, ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయి. కానీ ఒక రౌడీలాగా ఆగి కొట్టే హక్కు నీకు లేదు. చూడు, ఒక తండ్రి వయసు, పోనీ నీ అన్న వయసు, నీ అన్న లాంటోడు, ఆపి కొడతావా? ఈ దృశ్యాలు చూస్తే ఆ ఆర్టీసీ డ్రైవర్ కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా. రేపొద్దున ఆర్టీసీ డ్రైవర్ చిన్నబుచ్చుకోడా, వాళ్ళ ఫ్యామిలీ చిన్నబుచ్చుకో, తన్నుతావా కాలుతోటి? నీకు అంత శక్తి ఉందని తన్నుతావా? కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలిగా, కనీసం ఆలోచన ఉండాలి కదా. నీ కారు పైన, ఇదిగో నేను లిస్ట్ తీశాను, నీ కారు పైన 4 చలాన్లు ఉన్నాయి. అడ్డదిడ్డంగా రోడ్డు పైన కారు నడుపుతున్నావు నువ్వు. నీ కారు నెంబర్ ఎంత? TS07HJ6969. మంచి ఫ్యాన్సీ నెంబర్ వేయించుకున్నావు. కానీ నువ్వేం చేసావు తెలుసా? హైకోర్టు దగ్గర ఆపకూడని ప్లేస్లో కారును ఆపి 135 రూపాయలు చలానా పడింది నీకు. అంబేద్కర్ సర్కిల్లో నో పార్కింగ్ దగ్గర నువ్వు నీ బాబుగారు రోడ్లుగా కారును ఆపేశావు, నీకు అక్కడ 135 రూపాయలు చలానా పడింది. ఆ తర్వాత ఇంకొక చోట రోడ్డుకి అడ్డంగా నీ కారుని పెట్టడంతో ఏకంగా 1035 రూపాయలు చలానా పడింది. స్టాప్ లైన్ క్రాసింగ్ని దాటి, అంటే స్టాప్ లైన్ క్రాసింగ్ని దాటి కారుని వెళ్ళకూడదు రెడ్ లైన్ పడినప్పుడు అనే సోయి నీకు లేదు. నీకు రోడ్ రూల్స్ తెలియవు. నీ కారు పైనే 1500 రూపాయల చలాన్లు ఉన్నాయి, అంటే నీకు రోడ్ రూల్స్ తెలియవు. కానీ ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ని కొట్టావు, నీకు సైడ్ అవ్వలేదు అని. నువ్వు ఒక ప్రజాప్రతినిధి, సీఎంతో ఉన్నటువంటి కాన్వాయ్ ఏం కాదు కదా నీది. కాలుతో తంటావు, చూడటానికే చాలా దారుణంగా ఉంది. ఒకవేళ నిజంగా ఆర్టీసీ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదు అని ఆర్టీసీ డ్రైవర్ని అందామని అనుకున్నప్పటికీ కూడా నువ్వు చేసినటువంటి ఈ ఘటనతో మొత్తం నీ మీద ఉన్న విలువంతా పోయింది. నువ్వు అసలు నాకు మనిషిలాగా కూడా కనిపించట్లేదు. కాలుతో తన్నావు, అతను ఏమనట్లేదు, సైడ్ ఇవ్వలేదని అహంకారమా నీకు? నువ్వేమన్నా అందులో ఒక పేషెంట్ని ఆసుపత్రికి తీసుకుని వెళ్తూ ఉన్నావా? ఎమర్జెన్సీ ట్రీట్మెంట్కి ఏమైనా తీసుకుని వెళ్తూ ఉన్నావా? నీకు సైడ్ అవ్వలేదు అని కారుని ఆర్టీసీ డ్రైవర్ బస్సు డ్రైవర్ ముందు ఆపి దిగెళ్ళి అహంకారాన్ని చూపిస్తావా? మనిషివా ఇంకేమన్నానా నువ్వు? కాలుతో తంతావా? తండ్రి వయసు ఉన్న వ్యక్తిని కాలుతో తంతావా? మా ప్రతినిధి శ్రీనివాస్తో మాట్లాడతాను, కానీ నేను ఒక ఘటన గురించి చెప్తా. ఆర్టీసీ డ్రైవర్లు చేస్తున్నటువంటి తప్పిదం ఏంటో నేను చెప్తా. ఈ వ్యక్తి చేసింది 100కి 200% తప్పు. డ్యూటీలో ఉన్న డ్రైవర్పై చేయి చేసుకోవడం, కాలుతో తనడం, గాయపరచడం, కొట్టడం, ఆర్టీసీ బస్సు డ్యూటీకి విఘాతం కలిగించడం తప్పు.
తీసుకెళ్ళి లోపలేసేయాలా. కానీ ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ఏం చేస్తున్నారో నేను చెప్తా, ట్రైనింగ్ ఇవ్వాలా. మన సజ్జనార్ గారు కూడా అదే చెప్దామని అనుకున్నా. సైడ్ ఇవ్వట్లేదు ఆర్టీసీ బస్ డ్రైవర్లు. ఒకవేళ వెనకొస్తున్నటువంటి కారు హార్న్ కొడితే ఇంక అస్సలు సైడ్ ఇవ్వట్లేదు. 2 సార్లు హార్న్ కొడితే ఆర్టీసీ డ్రైవర్లకు, నేను ఈ మాట అంటున్నానని చాలామంది ఆర్టీసీ బస్ డ్రైవర్లకి కొంత నొప్పి కలగొచ్చు, నొచ్చుకోవచ్చు. కానీ నేను మీకు సాక్ష్యాలతో సహా చూపిస్తాను, నాతో రండి. ఏం చేస్తున్నారు చెప్పనా? మనుషులు ఎక్కించుకోవడానికి సిటీలో మరీ దారుణంగా ఉన్నారు. ప్రయాణికులు ఎక్కించుకోవడానికి రోడ్డు మధ్యలో ఆపుతున్నారు. వెనుకొస్తున్నటువంటి కారు ఆ జనాలు ఎక్కి దిగేంత వరకు ఆగాల్సి వస్తుంది. సైడ్కి ఆపట్లేదు, అస్సలు ఆపట్లేదు. ఆర్టీసీ బస్ డ్రైవర్లు మీకు ట్రైనింగ్ ఇవ్వాలి. కానీ కొట్టిన వ్యక్తిని మాత్రం లోపల వేయాలి, జైల్లో వేయాలి. కానీ ఆర్టీసీ డ్రైవర్లకు మాత్రం ట్రైనింగ్ ఇవ్వాలి. నేను అన్న మాటలకు మీరు నొచ్చుకుని ఉంటే నాతో వస్తే లైవ్ కెమెరా పెట్టి ఆర్టీసీ బస్ డ్రైవర్లు వెనుకొస్తున్నటువంటి వాహనాల సహనాన్ని ఏ విధంగా పరీక్షిస్తున్నారు, ఏ విధంగా సైడ్ ఇవ్వట్లేదు నేను చూపిస్తా. కార్నర్ ఉంటుంది కదా, టర్నింగ్ ఉంటుంది, సరిగ్గా టర్నింగ్లో అలా పెట్టి ఆపుతారు బస్సుని. వెనుక వెళ్ళేటటువంటి కారు అటు ఇటు గ్యాప్ ఉన్నా కూడా అటు వెళ్ళటానికి ఉండదు, ఇటు వెళ్ళటానికి ఉండదు. అందులో ప్రయాణికులు ఎక్కి దిగేంత వరకు అక్కడే ఉండాలి. పోనీ ఎక్కి దిగారు కదా అని మళ్ళీ వెళ్దామంటే హార్న్ కొడితే అస్సలు సైడ్ అవ్వట్లేదు. నేను కావాలి అంటే మీరు ఎవరైనా ఆర్టీసీ బస్ డ్రైవర్లు ఎవరైనా కామెంట్ చేయండి. నేను కావాలంటే ఒక్క గంటలో ఆ దృశ్యాలను తీసుకొచ్చి మరి నేను మీకు లైవ్లో పెట్టి చూపిస్తా. లేదు రేపు మార్నింగ్ ఇదే సమయానికి ఇదిగో ఏం చేస్తున్నారు, ఎందుకు ట్రైనింగ్ ఇవ్వాలి అనేది నేను తీసుకొచ్చి పెడతా. వెనుకొస్తున్నటువంటి ఇతర వాహనాల్లో వెళ్ళే వాళ్ళకి సైడ్ ఇవ్వండి. వాళ్ళతో మీరు పోటీ పడి, మహా అయితే సిటీ రోడ్ల మీద ఖాళీగా ఉన్నాయనుకుంటే బహుశా 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలి. కానీ 40 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ వేగంతో మీరు వెళ్తే అనుకున్న వాహనాలకు సైడ్ ఇవ్వరు. వాళ్ళు హార్న్ కొడితే మీరు అస్సలు ఇవ్వట్లేదు. ఆర్టీసీ డ్రైవర్లు ప్రయాణికులు ఎక్కించుకుని దిగటానికి మాత్రం రోడ్డు మధ్యలో ఆపుతున్నారు. ఆ వెనుకొస్తున్నటువంటి వాహనాలు అలాగే ఆగిపోవాలి. ఏదో అవసరం ఉండో అత్యవసరం ఉండో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మళ్ళీ మీరు ఎక్కడో మిమ్మల్ని ఓవర్టేక్, అది ఒక రన్నింగ్ రేస్లో ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆర్టీసీ బస్సులతో వెనుకున్నటువంటి వాహనాలు రన్నింగ్ రేస్లో ఉంటుంది. నేను కళ్ళారా చూస్తున్నా. ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి ఆపి ఇలాగే ఆర్టీసీ బస్ డ్రైవర్లతో గొడవ పడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మరి ఇంత మృగంలా కొట్టినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. అక్కడక్కడ కొట్టినటువంటి సందర్భాలు, కొట్టడం తప్పు. ఆర్టీసీ బస్ డ్రైవర్ని కొట్టడం తప్పు. కానీ ఆర్టీసీ బస్ డ్రైవర్లు ఒక్కసారి ఉన్నతాధికారులు డ్రైవర్లకు శిక్షణ ఇవ్వండి. నేను మీకు లైవ్గా చూపిస్తాను. కొంతమంది డ్రైవర్లకు ఇదిగో ఈ యాంకర్ ఇలాగన్నాడు అనే, ఈ రిపోర్టర్ ఇలాగన్నాడు అని మీకు ఎవరికైనా కోపం రావచ్చు, బాధ కలగవచ్చు. ఒకసారి కామెంట్ చేయండి. ఆర్టీసీ సిబ్బంది కామెంట్ చేయండి. సాధారణ ప్రయాణికులు కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో. నిత్యం చూస్తాం కొంతమంది, కొన్ని ఘటనలు చూసాం. ఆర్టీసీ కోపం వచ్చినటువంటి వ్యక్తులు ఆర్టీసీ బస్సు ముందుకు వెళ్ళి ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల వేగంతో అలా పోనిస్తున్నారు. వాళ్ళు కూడా సైడ్ ఇవ్వకూడదనే కోపంతో ఆ వెనుకున్న వాళ్ళు హార్న్లు కొట్టుకుంటూ ట్రాఫిక్ జామ్లు అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఆర్టీసీ బస్ డ్రైవర్లు ప్లీజ్ మీరు బస్సులో ప్రయాణికులు ఎక్కించుకునేటప్పుడు రోడ్డుకి ఎక్స్ట్రీమ్ రైట్కి రండి. మీ పనే ప్రయాణికులను ఎక్కించుకొని దింపడం, టైంకి ట్రిప్ లేయటం కాదు. మీరు ఎక్స్ట్రీమ్ రైట్కి రండి, 1 మినిట్ లేట్ అయినా పర్లేదు. వెనుకున్న వాహనాలకు సైడ్